యేసు శిలువలో ఉన్నప్పుడు 72,000 దేవదూతలు భూమిని నాశనం చేయటానికి సిద్ధంగా ఉన్నారని, యేసును సిలువ వేసినప్పుడు 72,000 దేవదూతలు తమ కత్తులను పైకెత్తారు. 12 సైన్యాలు ఆయుధాలతో సిద్ధంగా ఒకే ఒక్క ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. యేసును కొడుతూ, అపహాస్యం చేస్తూ సిలువపై మేకులు కొడుతున్నప్పుడు ఆకాశాలు కోపంతునతో మండిపోతున్నాయి. పరలోక సైన్యాలు న్యాయమైన తీర్పును అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మికాయేలు కేక వేశాడు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని నేను పూర్తిగా నాశనం. వారికి క్షమించే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి క్షమాపణ లభించదు. ఈ భూమి దైవ అగ్ని జ్వాలలతో పూర్తిగా దహించబడి సర్వనాశనం అగుగాక. కాని సింహాసనం మౌనంగా ఉంది. యేసు ఒక్క మాటతో అంతా ముగిసిపోయేది. భూమి బద్దలైపోయేది, జెరూసలేం పడిపోయేది, మరియు మానవ జాతి తుడిచిపెట్టుకుపోయేది. కాని అలా కాకుండా యేసు ఆకాశం వైపు చూసి ఆవేదనతో మొరపెట్టాడు, ఓ నా దేవా, ఓ నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టితివి? తన చివరి ఊపిరితో అతను విధిని మార్చే ఆ పదాన్ని గుసగుసలాడాడు. తండ్రి, వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు గనక వారిని క్షమించు. మరియు 72,000 ఖడ్గాలు దించబడ్డాయి. దేవదూతలు ఏడ్చారు, ఎందుకంటే ప్రేమ తన నిర్ణయం తీసుకుంది. ఆయన విజయం కంటే సిలువను ఎంచుకున్నాడు. ప్రేమ కోపాన్ని జయించింది.